హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో క్రిస్మస్ ట్రీని అయితే డెకరేషన్ చేసామండి. ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చాము, ఎలా డెకరేషన్ చేసాము, ఇవన్నిటిని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కోసం నేనైతే ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి. అవి వచ్చేసి 280 రూపీస్ అయితే పడినాయి. బయట షాపుల్లో వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 90 రూపీస్ వరకు చెప్తున్నారండి. ఇవైతే నాకు 7 ప్యాకెట్స్ వచ్చేసి చాలా తక్కువగానే వచ్చినాయని అనుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటితో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాం రండి. క్రిస్మస్ ట్రీని నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా తయారు చేశాను ఏంటి అని అనుకుంటున్నారా? వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్గా గీసుకొని కట్ చేసుకొని ఒక కర్ర పైన నిలబెట్టి కింద పూల కుండీ పెట్టుకొని దాంట్లో గుచ్చి పెట్టేశానండి. పూల కుండీ కనిపించకుండా వైట్ చున్నీతో కవర్ చేశాము. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఈ డెకరేట్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకున్నానండి. పెట్టడానికి మనకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. చిన్న చిన్న శాంతా క్లాసులు, గిఫ్ట్ బాక్సులు, డ్రమ్స్ చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ షోగా ఉంటుందని చెప్పేసి రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ని అయితే సెట్ చేసాము. దానిపైన అయితే జీసస్ బొమ్మ అయితే ఒకటి పెట్టేస్తున్నానండి. స్నో ఎఫెక్ట్ కోసం ట్రీ సగం వరకు వైట్ గార్లాండ్ని తీసుకొని డెకరేట్ చేసాము. ఈ డెకరేట్ ఐటమ్స్ అన్నీ హ్యాంగ్ చేయడానికి గుండు సూదితో కార్డ్ పోల్కి గుచ్చామండి. ఇవన్నిటికి కూడా కొన్ని హ్యాంగ్లర్స్ రాలేదు. వాటన్నిటిని నేను మళ్ళీ దారం కట్టి సెట్ చేసుకున్నాను. ఈ క్రిస్మస్ ట్రీని షాప్లో కొనాలి అంటే 3 feet వచ్చేసి 300 చెప్పారండి. కానీ నాకు అవేమీ కూడా నచ్చలేదు. అందుకనే ఇంట్లోనే తయారు చేయాలని కొన్ని వీడియోస్ చూసి ఇలా తయారు చేశాను. ఫైనల్ లుక్ అయితే ఎలా వస్తుందో చూడాలి మరి. క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేయడం అంతా అయిపోయింది. క్రిస్మస్ ట్రీకి అక్కడక్కడ స్నో పడినట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి థర్మాకోల్ బాల్స్ తీసుకొని అక్కడక్కడ చల్లుకున్నాము. ఈ సంవత్సరం